హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ఇదైతే ది బెస్ట్ కర్రీ అండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి నేను ఎలా చేశానో మీకైతే చూపిస్తున్నానండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే నేను పాపీ సీడ్స్ అండ్ మేలన్ సీడ్స్ అండ్ కొద్దిగా కాజు తీసుకుని సోక్ చేసుకున్నాను 1 అవర్ దాకా. ఇలా సోక్ చేస్తే మనకైతే సాఫ్ట్గా అండ్ మిక్సీ పట్టడానికి కూడా ఈజీగా అవుతుంది. మనకైతే పలుకులు అవన్నీ ఏమీ లేకోకున్నట్టు సాఫ్ట్గా వస్తుందండి. సో ఇలా నేనైతే 1 కేజీ దాకా చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కర్డ్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే మ్యారినేట్ కోసం 1 అవర్ అయితే ఉంచుకున్నాను. సో ఇలా బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసి అల్లం ముక్కలు, తెల్లపాయలు, ఆనియన్స్, టొమాటో వేసి పచ్చివాసన పోయేదాకా నేనైతే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేనైతే పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్రై చేసి నేనైతే మిక్సీలో అలా సోక్ చేసి పెట్టుకున్న ఈ సీడ్స్ అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా నేనైతే చల్లారిన తర్వాత నేనైతే మిక్సీకేసి పేస్ట్ అయితే సపరేట్ పెట్టుకున్నాను. ఇలా ఇంకో బాండీ పెట్టి దీంట్లో అయితే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ కొద్దిగా మేతి అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసేసి నేనైతే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇలా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ అయితే యాడ్ చేశానండి. ఇలా లిడ్ అయితే క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇలా వాటర్గా ఉంది, బాగా బాయిల్ అయితే అయిందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకుందామండి. చూసారా గ్రేవీ కూడా మనకి ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీలోకైనా, రైస్లోకైనా, ఏ దాంట్లోకైనా మీరు కాంబినేషన్గా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్లో నేనైతే చికెన్ మసాలా, కొద్ది గరం మసాలా కూడా వేసేసాను. సో దట్ టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసారా గ్రేవీ చూసారా ఎంత బాగుందో. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.